తిరుపతి జిల్లా కోట గ్రామంలోని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు తారాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో పాటు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ, ఈ ఆలయంలో 2018 సంవత్సరం నుంచి ప్రతి ఏటా నవంబర్ మాసంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలతో పాటు వారి స్థాయిలో వేలాది మంది భక్తులకు కార్తీక మాసం వనభోజన కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నవంబర్ మాసంలో నిర్వహించే కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమానికి తోడ్పడాలని అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, పెళ్లకూరు కోటేశ్వరరెడ్డి, శ్రీరామ్ సుధాకర్, బాబురావు, వెలాంగణి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లన తల్లి, అమృతవల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా పవిత్రంగా 2021 సంవత్సరం నుంచి వైభవపేతంగా ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంది. దాతల దాతృత్వం జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఎంతమందో దాతలు ముందుకొచ్చి మేము చేస్తాం అని చెప్పేసి నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళ నుంచి పలకరించి తోడ్పాటు అందజేస్తా ఉంటే, అంటే ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్నా కూడా తృప్తి లేనటువంటి విధానాన్ని ఒక పూట భోజనం పిడికిడి అన్నంగా తింటే ఉన్న తృప్తి దేంట్లో లేదని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి దాతలకు హృదయపూర్వకంగా అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు తిరుపతి వాస్తవులు కె సుబ్బారావు గారు, రాజేశ్వరమ్మ గారు, బెల్లంకొండ కళ్యాణమ్మ గారుల దాతృత్వంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్ని విధాలా వాళ్ళకి చేయుతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు నవంబర్లో జరుగుతున్నటువంటి 2018 నుంచి కొన్ని వేల మందికి ఆ రోజు ఇంకా డేట్ వస్తుంది, సార్ చెప్తారు. ఆ డేట్ రోజు కొన్ని వేల ఎన్నో అభిషేకాలు స్వామికి, భవానీ శంకర స్వామికి ఆ రోజు కొన్ని వేల మందికి భోజనాలు కూడా జరగబోతుంది. అందువల్ల దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తోడ్పాటు అందజేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఈ మంచి సేవా కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత రేపు శుక్రవారం అంటే 11వ తేదీ ఇప్పటి నుంచి విజయదశమి సందర్భంగా జరుగుతున్నటువంటి పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతూ రేపు 11వ తేదీ ప్రత్యేకంగా సాయంకాలం 6 గంటలకి కల్లపూడి కృష్ణయ్య గారు బాబా సత్సంగం, భజన జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.